ఉమ్మడి జిల్లాలో చేశాం. ఆ తర్వాత మనం జిల్లాల వారీగా కూడా సదస్సులు జరపడానికి ప్లాన్ చేశాం. మీ అందరికీ తెలుసు, సదస్సులు జరపడం ఒకటే సరిపోదు, అందులో కమిటీ వేయాలి. కమిటీ వేస్తే దానికి నాయకుడు కావాలి. ఆ నాయకుడు కోఆర్డినేట్ చేయాలి. కోఆర్డినేట్ చేయాలంటే మరి ఎవరిని తీసుకోవాలి అంటే, మీరు చూడండి, మేము ఎప్పటికీ మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చంద్రశేఖర్ గారితో నేను మాట్లాడినప్పుడు సార్ ఎప్పుడు అంటున్నాడు, ఎవరిని చూసినా కూడా ఏదో ఒక పార్టీకి అనుబంధం ఉంటాడా అని చెప్పి. మా జిల్లాలో కూడా చూసినా కూడా ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళను ఎత్తులాడాలంటే చాలా కష్టమైతా ఉంది. ఎక్కడ మొదలు పెట్టాలి? నా చుట్టూ ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ తోటే నేను ఇది ప్రారంభించాలి ప్రయాణం అని చెప్పి వాళ్ళందరినీ మొదలు కార్యకర్తలుగా, ఆ తర్వాత నాయకులుగా, ఆ తర్వాత కమిట్మెంట్ మేము ఫస్ట్ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి ఇక సిద్ధంగా లేవు. మనం క్యాడర్నే తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి క్యాడర్ని పెంపొందించుకొని పోతున్నాం. ఈ రోజు మేము సగర్వంగా చెప్పగలం, వరంగల్ నుండి ఒక్కరోజు పిలిపిస్తే ఒకే సందర్భంలో 30 నుండి 40 మంది ఇమీడియట్ గా గ్యాదర్ అయ్యేటువంటి కెపాసిటీ మాకు వచ్చింది. అట్లాగే వరంగల్ మమ్మల్ని చూస్తే మా బీసీఐఎఫ్ నాయకుల్ని ఎవరిని చూసినా కూడా అమ్మ ఇక వీళ్ళ తిరుగుబోతురా, వీళ్ళను మనం ముట్టుకోలేము, వీళ్ళను మార్చలేము అనేటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం తయారైపోయింది. అట్లాగే మేము అనేక సందర్భాల్లో డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఆ డిస్కషన్ లో భాగంగా మన సార్ని ఎట్లాగో నిలబెట్టాలి, ఈ నాయకత్వం కరెక్ట్ గా నిలబెడితేనే ఈ రాజ్యం అంటే మన రాజ్యం అనేది వస్తుంది, బీసీ రాజ్యం అనేది వస్తుంది అని చెప్పి మనం పోతూ ఉన్నాం. ఆ క్రమంలో జిల్లాలలో కమిటీలు ఉమ్మడి జిల్లాకి వేసిన తర్వాత మళ్ళీ ఇండివిజువల్ గా జిల్లాలకు వేయాలి. వేసేటప్పుడు సార్ ఆల్రెడీ కార్యక్రమం నిబంధనలో చెప్పినారు, 10 నుండి 15 మంది వరకు సభ్యులుగా, అందులో ఒక 5 ఆఫీస్ బేరర్స్ గా పెట్టి ఒక కోఆర్డినేటర్ ఇద్దరు సభ్యులుగా నియమించడం అని చెప్పి కోరుకున్నారు. అట్లాగే మనం చూస్తే మండలాలలో కూడా